హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఫ్రైడే అండి. టైం ఈవినింగ్ 6:30 అయింది. సో 5:45 అలా వచ్చాను ఆఫీస్ నుంచి. యశ్వంత్ కూడా ఎర్లీగా వచ్చేసారు. యాక్చువల్లీ మా సీఈఓ వెళ్ళిపోయారు యూఎస్కి. అండ్ యశ్వంత్ వాళ్ళ టీంలో కూడా ఒక ఆయన యూఎస్ నుంచి వచ్చారనమాట. సో ఇద్దరికి ఒకటే వీక్లో వచ్చారు. సో ఇద్దరం బాగా బిజీ అయిపోయాం. యశ్వంత్ కూడా ఈ వారం అంతా నైట్ బాగా లేట్గా వచ్చేవాళ్ళు ఇంటికి. సో ఈ రోజు ఎర్లీగా వచ్చేసారు. ఇద్దరం ఎర్లీగా వచ్చేసాం. హ్యాపీతో కొంచెం టైం స్పెండ్ చేసాం. తర్వాత యశ్వంత్ యోగా క్లాస్కి రెడీ అవుతున్నారనమాట. 7కి తనకి యోగా. నేను ఈరోజు ఆఫీస్లో చాయ్ తాగలేదు ఈవినింగ్. సో అందుకని పెట్టుకుంటున్నాను. కొంచెం అల్లం అదంతా వేసి, కొద్దిగా వర్షం పడుతుంది అందుకని పైకి వెళ్ళలేదు. హ్యాపీని తీసుకుని ఇంట్లోనే ఆడిచ్చాము. సో వర్షం పడేటప్పుడు ఏదన్నా కాఫీ కానీ వేడి వేడిగా చాయ్ కానీ తాగాలనిపిస్తుంది కదా. సో అదే అల్లం వేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like సో పాలు పోసానండి ఇప్పుడే. అవి కాగుతూ ఉంటాయి. ఈలోపు చిన్న పని చేసేసుకుందాం ఇక్కడ. యాక్చువల్లీ స్నాక్స్ ఆర్డర్ చేశాను ఇక్కడ స్విగ్గీలో. ఈ మధ్య బయట స్నాక్స్ తినట్లేదని చెప్పాను కదా. ఇంట్లోనే బిస్కెట్స్ అవన్నీ చేయటం చూపించాను కూడా మీకు. బట్ ఇప్పుడిప్పుడు కొంచెం యశ్వంత్ స్టార్ట్ చేశారు బయట తినటం. ఈ వారం నాకు అసలు ఏం చేయటం ఏం కుదరలేదు. సో సరేలే వీకెండ్ కూడా ఎలా ఉంటుందో అని చెప్పి కొద్దిగా స్నాక్స్ ఆర్డర్ చేశాను అనమాట బయట నుంచి. సో అవే డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి రాగి బిస్కెట్స్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్లీ క్రిస్పీగా చాలా బాగున్నాయి. తర్వాత ఇవి జీడిపప్పులు కొంచెం ఉప్పు కారం వేసి నెయ్యిలో వేయించిన జీడిపప్పులు అనమాట. యాక్చువల్లీ ఇంట్లోనే వేయించి పెడతాను. బట్ ఈసారి ఇవి ఎలాగో ఆర్డర్ చేస్తున్నా కదా అని కొద్దిగా జీడిపప్పులు కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో వీకెండ్ కొంచెం వేరే పనులు కూడా చాలా ఉన్నాయి. స్నాక్స్ అవన్నీ చేయటం కుదురుతుందో లేదో, అందుకని అట్లీస్ట్ 3-4 డేస్ వస్తాయని చెప్పి ఆర్డర్ చేశాను అన్నీ జీడిపప్పులతో సహా. అట్లీస్ట్ ఇలాంటివి కొంచెం హెల్తీ కదా. ఇంట్లో ఎంచుకుంటే ఇంకా మంచిదనుకోండి. బట్ అట్లీస్ట్ బయట కొనే వేరే మైదా వాటికంటే ఇట్లాంటివి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇలాంటివి తీసుకుంటే అట్లీస్ట్ మంచికి హెల్తీ ఆప్షను. బనానా చిప్స్ కూడా ఆర్డర్ చేశానండి. బనానా చిప్స్ యాక్చువల్లీ చాలా చాలా ఇష్టం నాకు. ఎప్పుడన్నా ఒకసారి ఆర్డర్ చేసుకుంటాను. ఇవి మామూలుగా హాట్ చిప్ షాప్‌లో అట్లా కూడా ఫ్రెష్‌గా పట్టుకురావచ్చు. ఇవి స్విగ్గీలో కాంతి స్వీట్స్ అని అక్కడి నుంచి ఇచ్చాననమాట. సో అవి కూడా చాలా బావుంటాయి. ఫ్రెష్‌గా ఉంటాయి ఏం ఆర్డర్ చేసినా. స్నాక్స్ అన్నీ బావుంటాయి. ఇంకా మినీ కచోరీ, మినీ సమోసా ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. కాకపోతే మైదా తినట్లేదు కదా. అందుకని అవి ఇవ్వలేదు. యశ్వంత్‌కి చిప్స్ అంత ఇష్టం ఉండదు. పెద్ద ఫ్యాన్ ఏం కాదు. సో తనకి మిక్స్చర్ కొంచెం ఆర్డర్ చేశాననమాట. తనకి మిక్స్చర్ ఇష్టం బాగా. సో అందుకని మిక్స్చర్ ఆర్డర్ చేశాను. సో చాలా బావుంటాయి అక్కడ. ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఆర్డర్ చేసుకుంటాము. ఫ్రెష్‌గా ఇస్తాడనిపిస్తుంది. కాజు బర్ఫీ అయితే చాలా చాలా బావుంటది. బట్ యాహ్! అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాజు బర్ఫీ ఉంటే తింటూనే ఉంటాను అది అయిపోయేదాకా. అందుకని చాలా రేర్. ఇంకా మరీ షుగర్ అవసరం, బాడీ బాగా వీక్‌గా అనిపిస్తుంది ఏదన్నా, లేకపోతే స్ట్రెస్‌గా ఉన్నప్పుడు అలా ఎప్పుడన్నా ఒకసారి ఆర్డర్ చేసుకుంటాను. తర్వాత బూరెలండి ఇవి నువ్వుల బూరెలు భలే ఫ్రెష్‌గా తీసుకొస్తాడనమాట. సో అవి 5 వచ్చినాయి. ఆల్రెడీ ఒకటి తినేసాను రాగానే. సో ఇవి డబ్బాలో పెట్టాననమాట. సో అన్ని డబ్బాల్లో పెట్టేసి సర్దేసి ఏ బాక్సెస్‌లో అయితే వాడిచ్చాడో ఆ బాక్సెస్ కూడా వాష్ చేసి పెట్టేస్తానండి. అప్పుడు పూజ గాని ఎవరైనా ఏమన్నా పట్టుకెళ్ళాలంటే ఆ బాక్సెస్ యూజ్ అవుతాయి. tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. యశ్వంత్ ఇక్కడ యోగా చేసుకుంటున్నారండి. యాక్చువల్లీ చెప్పాను కదా ఈ వారం అంతా వాళ్ళ ఆఫీస్‌లో ఫుల్ బిజీ ఉంది. రోజు లేట్ వచ్చేవాళ్ళు. అందుకని తను యోగా క్లాసెస్ ఏమీ అవ్వలేదనమాట ఈ వీక్ అంతా. ఈరోజు కొంచెం లైట్‌గా ప్రాణాయామం చేసుకుంటానన్నారు. నిద్ర కూడా లేదు ఈ వారం అంతా. వచ్చినా కూడా ఏవో ఒక మీటింగ్స్ ఉండేయి. బాగా లేట్ నైట్ దాకా వర్క్ చేసుకునేవాళ్ళు రోజు. సో అందుకని చెప్పి లైట్‌గా ప్రాణాయామం చేసుకుంటా అన్నారు. వీలైతే అసలు మానరు. అంటే మరీ ఆఫీస్‌లో ఇరుక్కుపోయి రాలేకపోతే కానీ, లేకపోతే యోగా క్లాస్ మారరు. ఎంత ఓపిక లేకపోయినా
అట్లీస్ట్ ప్రాణాయామం అన్నా చేసుకుంటారు. సో, అట్లీస్ట్ అదన్నా చేసుకుంటానన్నారు. నేను టీ తాగేసానండి. టీ తాగేసి సెకండ్ బెడ్‌రూమ్‌లోకొచ్చాను. యాక్చువల్లీ జ్యువెలరీ కొంచెం సర్దేదుంది. హైదరాబాద్ ఎళ్ళినప్పుడు ఉయ్యాల ఫంక్షన్, బాబు ఉయ్యాల ఫంక్షన్ అని చెప్పి జ్యువెలరీ క్యారీ చేశాను గదా! అవి వెనక్కి పెట్టలేదు. తర్వాత ఆఫీస్‌లో బిజీ అయిపోయా గదా! యాక్చువల్లీ ఇది వేసుకున్నాను ఈ నెక్లెస్ శారీ మీద. వీడియో ఏం తీయలేదని చెప్పాను గదా! అందుకే మీకేం పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే బాబు ఫంక్షన్ గాబట్టి ఏం వీడియో తీయలేదు. ఫోటో పెడదాం అనుకున్నాను లాస్ట్ టైమ్ చెప్పిన వ్లాగ్‌లో. బట్ కుదరలేదు అది పెట్టడం కూడా. సో, 2, 3 నెక్లెస్‌లు తీసుకెళ్ళాను. అంటే శారీ మీదకి ఏది సెట్ అయితే అది వేసుకుందాం అని చెప్పి. సో, అవే వెనక్కి పెడుతున్నాను. ఇయర్ రింగ్స్ ఒక 2, 3 ఎక్స్‌ట్రా తీసుకెళ్ళాను. సో, ఇయర్ రింగ్స్ డబ్బాలు, ఇయర్ రింగ్స్ అవన్నీ సర్దేస్తున్నాననమాట. సో, నా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకి తెలుసు నేను ఎక్కువ 1 గ్రామ్ జ్యువెలరీనే క్యారీ చేస్తాను, యూజ్ చేస్తాను. సో, అది గోల్డ్ కంటే కన్వీనియంట్‌గా ఉంటుంది. సేఫ్టీ పర్పస్‌కి అన్నిటికి భయం లేకుండా ట్రావెల్ చేయటానికి మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి. ప్లస్ నాకు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే కంటే ఇవైతే ఎక్కువ వెరైటీస్ అలా ఎలా కావాలంటే అలా శారీకి తగ్గట్టు, డ్రెస్‌కి తగ్గట్టు రెడీ అవ్వచ్చు అనిపిస్తుంది. యాక్చువల్లీ నా ఛానెల్‌లో వీడియో కూడా ఉంది. నా కలెక్షన్ చూపించాను. బట్ దాని తర్వాత నా కలెక్షన్ చాలా మారింది. కొన్ని తీసేసాను. పూజకి, శోభాకి ఇచ్చాను. కొన్ని న్యూ కలెక్షన్స్ యాడ్ అయినాయి. సో, మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. నేను సెపరేట్ వీడియో తీసి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్, షార్ట్ నెక్లెసెస్, లాంగ్ నెక్లెసెస్, వడ్లానాలు ఇవన్నీ 1 గ్రామ్ కలెక్షన్ అంతా చూపిస్తాను మళ్ళీ. సో, ఇవి ఇయర్ రింగ్స్‌వి 3 బాక్సెస్ ఉన్నాయండి నా దగ్గర. వీటిలో ఇట్లా సెపరేట్ చేసి పెట్టుకుంటాను. సో, దీనివల్ల చాలా అంటే దొరుకుతాయి. ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. ఏదైనా డ్రెస్ ఏసుకున్నా, శారీ అయినా గబుక్కున వీటిలో తీస్తే ఏది మ్యాచ్ అయితే అది వేసుకుంటా అనమాట. సో, కొనటమే కాదు, సరిగ్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. సో, ఇలా ఊరెళ్ళి ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు ఒకే డబ్బాలో ఏమేం కావాలో అన్నీ తీసుకెళ్ళిపోతాం కదా! సో, రాగానే ఇమ్మీడియేట్‌గా కుదిరితే ఇమ్మీడియేట్‌గా, లేకపోతే కొన్ని కపుల్ ఆఫ్ వీక్స్ లోపలైనా మళ్ళీ వెనక్కి వాటి డబ్బాల్లో వాటిని పెట్టేయడానికి ట్రై చేస్తాననమాట. సో, అయిపోయిందండి. అది పెట్టేసాను. అలా చిన్న చిన్న పనులే చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకా నాకు కూడా ఈ వారమంతా పడిన హెక్టిక్‌గా ఉందని చెప్పా కదా ఆఫీస్‌లో. సో, ఆ స్ట్రెస్ అదంతా తగ్గలేదు. సో, పెద్ద ఇంటి పనులు ఇవాళ ఏం చేయట్లేదు. వీకెండ్ చూస్తాను. బట్ అదొకటి చిన్న పని అయినా అలా పెండింగ్ పడిపోతుందనమాట. అదొకటి చేసేసొచ్చాను. తర్వాత యశ్వంత్‌కి ఇక్కడ ఆమ్లెట్ వేసేసానండి. ఆమ్లెట్ కావాలని అడిగారు. యాక్చువల్లీ పూజ వంట చేసేసింది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి. ఈవినింగ్ వంట పూజనే చేస్తుంది. సో, క్యారెట్ చట్నీ చేసింది. తర్వాత బీరకాయ పాలుబోసి వండిందనమాట. ఈ 2 చేసింది. సో, యశ్వంత్‌ని అడిగాను. అంటే చట్నీ ఉన్నప్పుడు తను ఆమ్లెట్ ఇష్టపడతారు. అడిగితే ఆమ్లెట్ కావాలన్నారు. సో, యశ్వంత్‌కి ఆమ్లెట్ వేశాను. సో, ఇక్కడ మిక్స్ చేసి ఇచ్చేస్తానండి. వీలైనంత వరకు మిక్స్ చేసి ఆమ్లెట్ పక్కన పెట్టి ఇచ్చేస్తాను. పచ్చడి నేను కలిపితే అంటే ఎంత కలుపుకోవాలి ఏంటి అని తను కలుపుకొని తింటారు. బట్ నేను కలిపితే టేస్టీగా ఉంటుందంటారు. సో, ఇలాంటివి చిన్న చిన్నవి అంటే అందరికీ అర్థం కాదు. ఎందుకు కలిపి ఇవ్వాలా, తినలేరా, కలుపుకోవడం రాదా ఇవన్నీ అంటారు. బట్ జడ్జిమెంటల్ అవ్వడం ఈజీ అనుకోండి. కానీ చిన్న చిన్న విషయాలు దేనివల్ల అయితే ప్రేమ పెరుగుతుందో, ఆ పెళ్ళప్పుడు ఎంత ఇదిగా ఉండేవాళ్ళమో ఒకళ్ళకొకళ్ళం, అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ మ్యారేజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మెయింటైన్ చేసుకోవడం అవసరం. అలా అని ఒక్కళ్ళే వేరే వాళ్ళకి చేస్తారని లేదు. యశ్వంత్ చేసేవన్నీ యశ్వంత్ చేస్తారు. మీకు చెప్పక్కర్లేదు యశ్వంత్ నన్ను ఎలా చూసుకుంటారో. బట్ ఒకళ్ళనొకళ్ళం చిన్నపిల్లల్లాగా అలా చూసుకోవడానికి ఇవన్నీ చేయటం మాత్రం ఆపమనమాట. తర్వాత నేను పన్నీర్ ముక్కలు వేయించుకుంటున్నానండి. నాకు ఆమ్లెట్ కంటే పన్నీర్ తినాలనిపించింది. సో, అందుకని చెప్పి పన్నీర్ పీసెస్ వేయించుకుంటున్నాను ఇక్కడ. చెప్పాను కదా, మనకేదన్నా ఇష్టమైతే, మనకి వేరేగా ఏమన్నా తినాలనిపిస్తే, వాళ్ళెలాగో ఆమ్లెట్ తింటున్నారు కాబట్టి ఆమ్లెట్ తినాల్సిన అవసరం లేదు. సో, మనకేది ఇష్టం అనిపిస్తే దానికి కూడా మనం కూడా ఒక 5, 10 మినిట్స్ ఇన్వెస్ట్ చేసి చేసుకోవచ్చు. సో, ఇదిగోండి పన్నీర్ పీసెస్, బీరకాయ కూర, తర్వాత క్యారెట్ అండ్ రైస్, కర్డ్ కూడా ఉంది. తినేసినాక కర్డ్ కూడా తింటాము. సో, ఇది మా డిన్నర్ ప్లేట్. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ఒకళ్ళు కామెంట్ చేసి అడిగారు, మీ హస్బెండ్ మీకు కిచెన్‌లో హెల్ప్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు అని చెప్పి. యాక్చువల్లీ దానికి మాట్లాడేది ఉంది. సెపరేట్ వీడియోలో చెప్తాను. తర్వాత వచ్చానండి, కిచెన్ సర్దేసుకుంటున్నాను. ఫాస్ట్‌గా డిన్నర్ అయిపోయింది. సో, కిచెన్ సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది. Wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild.
కిచెన్ క్లీనింగ్ అయిపోయిందండి. డిన్నర్ అయినాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. తర్వాత కిచెన్ క్లీన్ చేసేస్తాను. ఈరోజు మీటింగ్స్ ఏమీ లేవు యాక్చువల్లీ. నాకు ఎవరితో మీటింగ్ ఉంటుందో ఆయన లీవ్‌లో ఉన్నారనమాట. తర్వాత యశ్వంత్‌కి కూడా ఈరోజు మీటింగ్స్ లేవు. ఆయన వచ్చిన ఆయన కూడా ఫ్లైట్‌లో ఉన్నారు. సో, అందుకని తనకి మీటింగ్స్ లేవు. అందుకని ఈరోజు మా ఫ్యామిలీ వాక్ కొంచెం ఎర్లీగా అవుతుంది. అది మా మీటింగ్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. ఒక టైం అనేది ఏమి ఉండదు. ఈరోజు ఎర్లీగా వెళ్తున్నాము. ఐ థింక్ 10:15 అయినట్టుంది. సో, వెళ్తున్నాము. ఒక్కొక్కసారి 11కి వెళ్తాం, ఒక్కొక్కసారి 12కి వెళ్తాం. ఇట్ ఆల్ డిపెండ్స్. బట్ వి మేక్ ష్యూర్ ఇద్దరం వెళ్తాం హ్యాపీని తీసుకొని. వాడికి ఎక్సైటింగ్‌గా ఉంటుంది. మా ఇద్దరికి కూడా రోజంతా జరిగింది మాట్లాడుకోవడానికి అంతా కొంచెం అంటే ఫ్యామిలీ తో స్పెండ్ చేసినట్టు ఉంటుందనమాట. ఈ 30-45 మినిట్స్ ఈజీగా నడిపిస్తాడు హ్యాపీ గాడు. సో, తర్వాత వచ్చేసామండి. వాడిని రూమ్‌లోకి తీసుకొచ్చేసాను. ఇంకా పడుకోవడానికి కొంచెం క్లీన్ చేసేసాను. తర్వాత టీ షర్ట్ ఏసేస్తున్నాను. వింటర్స్ కాబట్టి చలేస్తది నైట్. స్పెషల్లీ మా రూమ్‌లో పడుకుంటే మేము ఫ్యాన్ కూడా వేసుకుంటాం. నేను వింటర్ అయినా ఏదైనా ఫ్యాన్ కంపల్సరీ వేస్తాననమాట. సో, అందుకని చెప్పి వాడికి టీ షర్ట్ వేసేస్తాను. సో, టీ షర్ట్ వేసేసి వాడిని పడుకోబెడతాను. యాక్చువల్లీ వాక్ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ నడుస్తాడనమాట. అందుకని వాకింగ్‌కెళ్ళినప్పుడు వెయ్యను. హెయిర్ అది ఉంటుంది కాబట్టి పర్లేదు. బట్ నైట్ టైమ్ కొంచెము వాడికి చల్లనిపిస్తుంది. మధ్యలో వెళ్ళిపోతాడు, హాల్‌కెళ్ళి పడుకుంటాడు. రూమ్‌లోనే ఉండడు. ఇట్లా పడుకోబెట్టడం ఇప్పుడు ఈ బెడ్ మీద కొంచెం ఎక్కువ పడుకుంటున్నాడు. సో, ఇక్కడ దీని మీదే పడుకోబెట్టేస్తాను. మిడ్‌నైట్ దాకా ఇక్కడే ఉంటాడు. మిడ్‌నైట్‌లో ఇంకా హాల్లోకెళ్ళిపోయి సోఫా మీద గానీ, అక్కడ కూడా బ్లాంకెట్స్ అవి వేసేసి ఉంచుతాను కింద. సో, దాని మీద గానీ పడుకుంటాడు. సో, వాడిని పడుకోబెడుతున్నాను ఇక్కడ. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. హ్యాపీ నిద్రపోయాడండి. ఇక్కడ యశ్వంత్ కూడా పడుకున్నారు. యాక్చువల్లీ చెప్పాను కదా! ఈ వారం అంతా ఫుల్ బిజీ యశ్వంత్‌కి. అట్‌లీస్ట్ నాకు ఆఫీస్ నుంచి రావటం లేట్ అయ్యి కొంచెం 11:30 దాకా అట్లా మీటింగ్స్ ఉన్నా 11:30 కన్నా నేను పడుకునేదాన్ని. మాక్సిమం 12 కన్నా పడుకునేదాన్ని. యశ్వంత్ ఒక్కొక్కసారి 2, ఒక్కొక్కసారి 3:00 అలా వచ్చేవాళ్ళనమాట. ఈ వీక్ అంతా ఏదో బగ్ ఉండటం, ఫిక్స్ చేయటం అదంతా. సో, చాలా టయర్డ్ అయిపోయారు. ఇంకా నిద్రపోలేదు. బట్ ముందు పడుకున్నారనమాట. సో, ఈ వీక్‌లో ఫస్ట్ యశ్వంత్ మంచం మీద వాలింది ఈరోజే. సో, నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. అన్నీ సెట్ చేసుకుంటున్నాను పడుకోవడానికి. గుడ్ మార్నింగ్ అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మార్నింగ్ అనమాట. టైమ్ అరౌండ్ 7:00 అయింది. 6:15కే నా ఐస్ ఓపెన్ అయిపోయినాయి. ఎందుకంటే రాత్రి మీటింగ్ లేదని చెప్పి ఎర్లీగా పడుకున్నాను కదా! సో, అందుకని లెగిసి వచ్చేసాను ఇక్కడికి హాల్‌లోకి. యాక్చువల్లీ ఇలా బ్లాంకెట్స్ వేసేసి ఉంచుతాను. ఎందుకంటే వార్మ్‌గా పడుకుంటాడు హ్యాపీ వింటర్స్‌లో. సో, అందుకని ఇలా 2 బ్లాంకెట్స్ వేసి ఉంచుతాను కార్పెట్ మీద నైట్ అంతా. అండ్ పొద్దున్నే నాకు కళ్ళు తెరుచుకోగానే ఇక్కడికి వచ్చేస్తాననమాట. అంటే ఇంకా నిద్ర కంప్లీట్‌గా సరిపోయినట్టు అనిపించదు. బట్ ఒకసారి 6, 6:30కి అలా మెలుకువొస్తూ ఉంటుంది. సో, వస్తాను ఇలా వీడితో ఒక 10-15 మినిట్స్ పడుకుంటాను. ఒక్కొక్కసారి మళ్ళీ 10 మినిట్స్ న్యాప్ తీస్తాను ఇక్కడే. తర్వాత లెగుస్తాననమాట. సో, వాడికి కూడా పొద్దున్నే వాడితో టైమ్ స్పెండ్ చేసినట్టు, సో, పొద్దున్నే వాడికి విష్ చేసినట్టు, గుడ్ మార్నింగ్ గ్రీట్ చేసినట్టు ఉంటుంది. సో, అట్‌లీస్ట్ నాకు యశ్వంత్‌కి మాకున్న స్కెడ్యూల్స్‌కి రోజంతా వాడితో కూర్చోవడం, వాడికి అటెన్షన్ ఇవ్వటం, మేము ఎంత ఆడిపిద్దాం అనుకుంటామో, ఎంత టైమ్ ఇద్దాం అనుకుంటామో అంత కుదరదు. బట్ అట్‌లీస్ట్ వి మేక్ ష్యూర్ రాత్రి పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పడం, పడుకోబెట్టడం దగ్గరుండి వాడు నిద్రపోయేదాకా. తర్వాత పొద్దున్నే వాడి కళ్ళు తెరుచుకునే టైంకి పక్కన ఉండటం. సో, ఇలాంటివి వి మేక్ ష్యూర్ అనమాట. సో, వాటికి కావాల్సింది ఆ లవ్. The moonlight, summer sky, it was the best we ever had. It was టైం చూడండి 8:25 అయింది. సో, నేను ఇందాక ఒక 10 మినిట్స్ హ్యాపీ పడుకున్న తర్వాత లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి నా యోగా అవన్నీ చేసేసుకున్నాను. కానీ మన హ్యాపీ గాడు ఇంకా ఏం చేస్తున్నాడో చూపిస్తాను.
చూడండి ఎలా మొద్దు నిద్రపోతున్నాడో. సో, అక్కడి నుంచి నేను లెగవగానే అక్కడి నుంచి వచ్చి వాడు ఈ మ్యాట్ మీద పడుకున్నాడు. చుట్టూ బొమ్మలేసుకొని, గిన్నెలేసుకొని శుభ్రంగా నిద్రపోతున్నాడు. మనిషి దగ్గరికొచ్చింది, దూరానికెళ్ళేది కూడా తెలియట్లేదు. వాకింగ్ అని 2 సార్లు అడిగాను. పోవే అన్నట్టు చూసాడు. ఇంకా ఫుల్ నిద్దట్లో ఉన్నాడనమాట. యశ్వంత్ హ్యాపీ ఇప్పుడే లెగిసారండి. ఒక 10 మినిట్స్ బ్యాక్ నేనింకా కాఫీ పెట్టుకుంటుంటే లెగిసారు. కొంతసేపు ఆడుకుని యశ్వంత్ హ్యాపీ ఇద్దరు వాక్‌కెళ్లారు. సో, నేను నా కాఫీ తెచ్చుకొని బయట కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తున్నాననమాట. సో, ఈ టైం మాత్రం వీకెండ్ మిస్ అవ్వకుండా చూసుకుంటాను. యాక్చువల్లీ కుదురుతది గూడా, ఎందుకంటే హ్యాపీ, యశ్వంత్ వాకింగ్‌కెళ్తారు. లేకపోతే లేట్‌గా లెగుస్తారు గాబట్టి నాకు ఆరాంగా ఇలా బయట కూర్చొని గానీ, ఒక్కొక్కసారి పైకి వెళ్ళి గానీ, కాఫీ పొద్దున్నే ఎంజాయ్ చేయడానికి కుదురుతుంది. వీకెండ్ ఈ టైం మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఇప్పటిదాకా అయితే కుదిరింది. రేపు పాపొచ్చినాకే నాకు డౌటు. ఇలా ఆరాంగా కూర్చొని కాఫీ తాగగలనా అని. సో, అదొక్కటే డౌటు. బై ద వే ఆ అప్డేట్ కూడా మీకివ్వాలి. నంబర్ తగ్గుతుంది. సో, ఎప్పుడు అనేది కరెక్ట్‌గా ఎవ్వరం చెప్పలేము. బట్ యాహ్! ఎప్పుడైనా రావచ్చు సడెన్‌గా. బట్ యాహ్! అప్డేట్ చేస్తూ ఉంటాను దాని గురించి. సో, ఎనీవేస్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఈరోజు అలసందల వడలు అనుకుంటున్నాను. ఎందుకంటే వెదర్ చాలా బావుంది. వర్షాలు పడుతున్నాయి. ఆయిల్ ఫుడ్ ఈ మధ్య తినట్లేదు. యశ్వంత్ ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేయించుకున్న కాడి నుంచి ఇంట్లో పూరి కానీ ఏం చేయలేదనమాట. సో, ఇప్పుడిప్పుడే బ్యాక్ టు నార్మల్ వస్తున్నాం కాబట్టి పూరి ఎప్పుడూ చేసుకునేదే కదా అని అలసందల వడలు యాక్చువల్లీ పెళ్ళైన కొత్తలో 2 సార్లు చేశాను. అది కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఈ మధ్య అసలు చాలా చాలా ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అలా అయిపోయినట్టుంది చేసి. సో, అందుకని ఈరోజు అలసందల వడలు చేద్దాం అనుకున్నాను. సో, మీలో చాలామంది చేస్తా ఉండుంటారు. పెద్ద రెసిపీ చూపించేదేం లేదు. బట్ ఎలాగో చేస్తున్నాను కాబట్టి చూపిస్తాను. సో, అలసందలు నైట్ అంతా నానబెట్టాను, నానిపోయినాయి. తర్వాత మిక్సీ జార్‌లో కొంచెం అల్లం, కొద్దిగా పచ్చిమిరపకాయ, కొద్దిగా జీలకర్ర మిక్సీ పట్టేసాను ముందు. తర్వాత దానిలో అలసందలు వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని 2, 3 సార్లుగా, అంటే చిన్న మిక్సీ జార్‌లో పడుతున్నాను చక్కగా నలుగుతుందని చెప్పి. ఎందుకంటే మనం వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. వాటర్ అస్సలు వేయొద్దండి. అలసందలు కూడా మీరు వడగట్టినాక కొంచెం సేపు ఉండాలి. దాంట్లో వడగట్టినాక వాటర్ అంతా పోవాలి. నీళ్లు లేకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది. మామూలుగా మనం గారెలు కూడా అంతే చేస్తాం కదా! సో, అలానే అనమాట. సో, కొంచెం కొంచెంగా సాల్ట్ వేసుకొని 2, 3 సార్లు మిక్సీ పట్టేసుకున్నాననమాట. మిక్సీ పట్టేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. యాహ్! సో, వాటర్ లేకుండా మాత్రం చూసుకోండి. లేకపోతే మరీ ఇదయిపోతుంది. సో, కొంతమంది దీంట్లో ఏదన్నా బైండింగ్‌కి కొద్దిగా శనగపిండి కానీ, లేకపోతే ఆహ్, రైస్ ఫ్లోర్ కానీ ఇలాంటివి వేస్తారు. కార్న్ ఫ్లోర్ కానీ ఇలాంటివి. నేనసలు ఏం వేయట్లేదు. వేయకుండా కూడా బాగా క్రిస్పీగా, సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. సో, మీ ఇష్టం. మీరేదన్నా వేసుకోవాలనుకుంటే అడిషనల్ 1 స్పూన్ వేసుకోవచ్చు. సో, తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసానండి. సో, వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. కొంతమంది పుదీనా కూడా ఏసుకుంటారు. నాకు అంత వడల్లో అలా పుదీనా స్మెల్ నచ్చదనమాట. అందుకని వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. సో, తర్వాత ఇక్కడ పాల ప్యాకెట్ తీసుకున్నాను. కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్నగా, అంటే మరీ సన్నగా చేసుకోకూడదు, మరీ లావుగా చేసుకోకూడదనమాట. కొంచెం మీడియం సైజు. సో, మీడియం సైజులో చేసేసుకుని వడల్లాగా వేసేసుకుంటున్నాను. The night's young, it has just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. సో, వేస్తున్నానండి. ముందు 4 వేయించాను. తర్వాత ఆయిల్ కొంచెం బాగా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు స్లోగా వేసేస్తాను. 2, 3 వాయిలవుతాయన్నమాట. చాలా 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 టేస్టీగా వచ్చినాయి. నేను అస్సలు ఎగ్జాజరేట్ చేయట్లేదు. చాలా యమ్మీగా, టేస్టీగా వచ్చినాయి. మీరు గనుక ఎప్పుడు చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు ఇంకా బావుంటుంది తినటానికి. లేకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. మేమసలు లెక్కపత్రం లేకుండా తినేసామన్నమాట. చాలా హెవీ అయిపోయింది. ఇంకా లంచ్ సంగతి ఏంటో
ఏంటో తర్వాత చూడాలి. బట్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. కోకోనట్ చట్నీ చేశానండి. కొబ్బరి, పప్పులు వేసి చట్నీ చేశాను దీనికి కాంబినేషను. సో, దాంతో కూడా తినొచ్చు. అల్లం చట్నీ, టొమాటో చట్నీ లేకపోతే కెచప్ మేము వాడము ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి. బట్ మీకేది ఇష్టమైతే మీరది దాంతో దాన్ని సైడ్ డిష్‌గా గ్రీన్ చట్నీ గూడా ఇష్టపడతారు కొంతమంది. బట్ యశ్వంత్‌కి ఏదైనా కొబ్బరి చట్నీ ఉండాలనమాట. సో, అందుకే చేశాను. సరే అండి. మేము బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాం. వీకెండ్ పనుల్లో పడతాం స్లోగా బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక. ఈ వీడియో ఇక్కడికే పెడుతున్నాను. చాలా త్వరలో మీ ముందుకి ఇంకొక వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా, హాయిగా, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.